అనుకున్నది సాధించాలని తపన పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ ఆదివాసీ కుర్రాడు. మారుమూల అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా ధైర్యంగా ముందడుగు వేశాడు. ఎంతో కష్టతరమైన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలో అర్హత సాధించి మంచి కాలేజ్లో సీటు సాధించాడు. ఒరిస్సాలోని బోండా తెగకు చెందిన మంగళముదిలి ప్రతిష్టాత్మకమైన మెడికల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. బరంపురంలోని మహారాజా కృష్ణచంద్ర గజపతి మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ పొందాడు. అంతేకాదు ఆ తెగ నుంచి డాక్టర్ కాబోతున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ అభివృద్ధి శాఖ ఎక్స్ ఖాతా వేదికగా పేర్కొంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మంగళ ముదిలి కుటుంబం చిన్న తరహా అటవీ ఉత్పత్తులను అమ్ముకుంటూ జీవిస్తుంది. అతడికి 3 తోబుట్టువులు. వారి కుటుంబంలో మొదట ఉన్నత విద్యను అభ్యసించింది తానే అని ముదిలి పేర్కొన్నాడు. స్థానిక రెసిడెన్షియల్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశానని, రోజు 5 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ ఆ స్కూల్కు వెళ్లేవాడని వివరించాడు. అనంతరం ఇంటర్ చదవడానికి తన గ్రామం నుంచి 25 కిలోమీటర్లు వెళ్తూ ఏకకాలంలో నీట్ కోచింగ్ తీసుకునేవాడిని తెలిపాడు. కోచింగ్ కోసం అతడి స్కూల్ టీచర్ శోభన్ బాబు ఆర్థిక సాయం చేశారని చెప్పాడు. తమ గూడెంలోని ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు సొంతంగా మూలికా వైద్యం చేసుకోవడంతో ఒక్కోసారి అది వికటించి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం కోసం తాను డాక్టర్ని కావాలనుకుంటున్నానని మీడియాకు తెలిపాడు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూత మీడియా.